అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. అందరికీ నమస్కారం. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మొన్న జరిగినటువంటి సమావేశానికి జూమ్ లింక్ ప్రొవైడ్ చేసినటువంటి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం సుంకరపేటలో SG టీచర్గా పనిచేస్తున్నటువంటి జగదీష్ సార్ గారికి ఇవే మా యొక్క హార్దిక ధన్యవాదములు. ఇట్లు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ AP యూట్యూబ్ ఛానల్ టీమ్. అందరికీ నమస్కారాలు. ఈ ఆంధ్రప్రదేశ్ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10వ వార్షిక సందర్భంగా మీరు నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంట్లో పార్టిసిపేట్ చేసిన చిరపరిచితుడు ఇప్పుడు అనొచ్చు, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో నేను అసోసియేషన్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అని PWD అని లేకపోతే బెనిఫిషియర్ అనుకోలేదు ఎప్పుడు. నేను మిత్రులు స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు గారు, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, స్టేట్ ట్రెజరర్ జ్యోతి గారు, వీళ్ళకందరికీ, అలాగే మిగతా సభ్యులకు, అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. ఇందాక నేను వాసు చెప్పింది విన్నాను. అంటే వాసు చెప్పింది విన్నప్పుడు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం జరిగినాయి అనేది మళ్ళీ నాకు గుర్తు తెచ్చాడు వాసు. అలాగే అనంతపూర్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ AP మిగతా అసోసియేషన్లకు ఎంతో ఆదర్శప్రాయమైన అసోసియేషన్ ఇది. ఎందుకంటే నేను ఈ అసోసియేషన్ను మిగతా అసోసియేషన్తో బేరీ చేసుకునేవాడిని. ఏ విధంగా వీళ్ళ సమస్యల సాధనకు ఏ విధంగా సామరస్యంగా ప్రభుత్వంతో కొట్లాడే ఘర్షణ ధోరణి కాకుండా వాళ్ళ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ఒప్పించి ఏ విధంగా సాధించుకోవాలనే దాంట్లో ఈ అసోసియేషన్ మించిన అసోసియేషన్ లేదు. నేను హెడ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చూశాను. అంటే ఒకటి ఉంటుంది, మీకు అందరికి తెలుసు, ప్రభుత్వము కానీ ఏదైనా ఒక టార్గెట్ గ్రూప్ పనిచేసే శాఖ, ఆ టార్గెట్ గ్రూప్కు సంబంధించిన అసోసియేషన్లు రెండు ఒక బండికి ఉన్న 2 చక్రాలు లాంటివి. సో ఏ చక్రం పోయినా కూడా ఆ బండి నడవదు. ఎప్పుడైతే ప్రభుత్వంతో ఆ శాఖతో దానికి సంబంధించిన అసోసియేషన్స్ మంచి సత్సంబంధాలు కలిగి ఉండి ప్రభుత్వాన్ని ఆ శాఖను గైడ్ చేస్తూ ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ శాఖ, సార్ మీరు ఈ విధంగా ఈ శాఖ తప్పు దారిన పయనిస్తుంది, ఇది మనం సరిదిద్దుకోవాలని చెప్తూ, అలాగే మాకు తెలియని విషయాలు మాకు తెలియజేస్తూ, ఎప్పుడైతే ఆ విధంగా మనము అసోసియేషన్స్ చేస్తాయో అప్పుడు ఆ ఆఫీసర్స్ కానీ ఆ ప్రభుత్వం యొక్క అభిమానాన్ని చూరగొంటారు. దాంట్లో ఈ ప్రభుత్వము అభిమానాన్ని చూరగొన్న అసోసియేషన్ మీది. ఎందుకంటే ముఖ్యంగా నేను పనిచేసినప్పుడు అసోసియేషన్ చూసేది, నాకు కూడా ఎవరికైనా ఆఫీసర్స్కి ఒకటి ఉంటుంది, అసోసియేషన్స్కి వచ్చి ఈ విధంగా అది చేయలేదు ఇది చేయలేదు అని కాకుండా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇంకా ఇవి కూడా చేస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమం చేస్తే ఇంతమందికి ఉపయోగపడుతుంది, ఈ విధంగా. అంటే మేము ఎలా ఆలోచిస్తామంటే, మీరు వచ్చినప్పుడు మీ సొంత స్వార్థానికి అడుగుతున్నారా, లేకపోతే మీరు 10 మందికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ కోసం అడుగుతున్నారా, దీనివల్ల దీంట్లో ఏమన్నా మీ స్వార్థం ఉందా అని ఆలోచిస్తాం. ఫస్ట్ నేనైతే అదే ఆలోచిస్తాను. ఆ విధంగా మీరు ఈ అసోసియేషన్
మీ అసోసియేషన్ ఒక నాలెడ్జబుల్, ఒక లైబ్రరీ మాదిరిగా. ఎందుకంటే ఇందాక వాసు చెప్పాడు, ప్రింట్ చేశాడు రవీంద్ర బాబు, మా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ ప్రింట్ చేయడం జరిగింది. అది చాలా మంది ఏడీస్ దగ్గర కూడా చూశాను నేను అని చెప్పాడు. నాకు మొన్న అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, రవీంద్ర బాబు, వాసు, నరసింహరావు, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఆ బుక్ కూడా ఇవ్వటం జరిగింది నాకు రవీంద్ర బాబు. ముందు అప్పుడైతే ఒకసారి గవర్నమెంట్ తరఫున ఒక బ్లూ బుక్ మేము జాయిన్ అయినప్పుడు ఒక బ్లూ బుక్, దాంట్లో పాత ఎన్ని జివోస్ అన్ని ఉన్నాయి. తర్వాత నేను డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాక్ట్ నాకు, నేను బయట ఉన్నప్పుడు యాక్ట్ వచ్చింది 2014లో, నేను ఫిబ్రవరిలో బయటకు వెళ్ళటం జరిగింది, అప్పుడు వచ్చింది. కాబట్టి నాకు యాక్ట్ మీద, మన ఏదైతే వికలాంగుల హక్కుల చట్టం, దాని మీద అవగాహన పూర్తిగా లేకుండా పోయింది. అంటే నేను ఆ వికలాంగుల చట్టం తయారు చేసేటప్పుడు కార్యరత్న మేడము మీద మన స్టేట్ యొక్క రిమార్క్స్ అడిగినప్పుడు నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎన్ని రకాల డిసీజులకు సంబంధించిన వాళ్ళని కూడా వికలాంగులుగా పెట్టడం జరిగితే నేను ఒప్పుకోలేదు. డిసీజెస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళని దీంట్లో కలపకూడదని కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది, పాయింట్స్ ఇచ్చాను. ఒక అది డిఫరెంట్ ఇష్యూ. యాక్ట్ వచ్చేసింది. యాక్ట్ మనకు తెలిసినంత వరకు అందరికి తెలిసినట్టుగానే 19/4/2017 నుంచి అది అమల్లోకి రావడం జరిగింది. మొన్న రవీంద్రబాబు ఇల్లు వచ్చినప్పుడు ఈ జీవోలు ఆ బుక్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటే ఇందాక మన మిత్రుడు చెప్పాడు అనంతపురం నుంచి, ఏదో మనము టైం బీయింగ్ కార్యక్రమాలు కాకుండా వికలాంగులకు అందరికీ పర్మనెంట్గా పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి. ఏదో మనము ఒక ఫోటో కోసమో, ఒక పబ్లిసిటీ కోసమో, లేకపోతే వేరే వాళ్ళని అసోసియేషన్ డామినేట్ చేసేదానికి చేసే కార్యక్రమాలు ఉండకూడదు. ఆ విధంగా చేస్తే ఆ అసోసియేషన్ పూర్తిగా శాశ్వతంగా మనం పేరు సంపాదించుకోలేదు, మనలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం నమ్ముకున్న టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ దానికోసం అహర్నిశలు పనిచేస్తుంది. కాబట్టి మీ అసోసియేషన్ వచ్చింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఫోన్ చేసినప్పుడు ఒక అసోసియేషన్ నుంచి నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతానని చెప్పడం జరిగింది. ఎందుకు రెస్పాండ్ అవుతున్నా అంటే అది నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలియని విషయాలు మీరేమైనా చెప్తారేమో, ఇంకా ఈ విధంగా చేస్తే, కార్యక్రమాలు చేస్తే ఇంకా మంచిగా ఈ మన పీడబ్ల్యూడీస్కు మంచి బాగుంటుందేమో అని చెప్తారని నేను ఇమ్మీడియట్గా ఫోన్ ఎత్తా. అలాగే నాకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళు అనుకున్నా ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నేను డైరెక్టరు కింద వాళ్ళని అడగటం నాకు నామోష్ అనుకుండా నేను దాని గురించి డీటెయిల్స్ కనుక్కుంటాను. అసోసియేషన్ వాళ్ళు అడుగుతాను, ఏడీసీ కానీ కింద. ఆ విధంగా ఈ అసోసియేషన్ ముందుకెళ్తాను కాబట్టి మంచి పేరు రావడం జరిగింది. ఇందాక మన ఆ బుక్ వచ్చినప్పుడు ఆ బుక్ చూశాను నేను. అంటే నేను అంటే అది ఇంకా మనం బయటికి ప్రోగ్రామ్ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఒక శాశ్వత పరిష్కారం వికలాంగుల సాధికారత, అంటే మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగ పూర్తి సాధికారత, టోటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 8 కాంపోనెంట్స్ రోజు రేపు కంప్లీట్ చేయొచ్చు అనుకుంటాను, హాలిడేస్ కాబట్టి కంప్లీట్ చేస్తాను. ఇంట్లో నేను ఈ బుక్ చూడటం జరిగింది. బుక్ అంటే ఇది కంప్లీట్ సాధికారత ప్రోగ్రామ్ వచ్చినాక తెలుస్తుంది మీకు. ఆ బుక్ చూశాను. ఆ బుక్ చూసినప్పుడు దాంట్లో ఇది షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ మున్సిపల్ వాటిలో షాపింగ్ కాంప్లెక్స్ జీవో కూడా చూశాను. దాంట్లో అంటే మన లోకల్ అథారిటీస్, గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ టెంపుల్స్లో
మనకు 5% షాప్స్ ఇస్తే, అలాగే రైతు మన భరోసా కేంద్రాలు కానీ, రైతు బజార్లు కానీ, రైతు బజార్లు కానీ మనకు 5% మనకు గాన ఇస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ పొందుతారు. ఎందుకంటే కొన్ని చోట్ల షాప్లే దొరకవు. అయితే పైన తిరుమలలో అయితే మనకు ఇవ్వమన్నా కూడా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా దొరికే పరిస్థితి లేదు. నేను రవీంద్ర బాబు ఇచ్చిన బుక్లో ఆ జీవోలు చదివేటప్పుడు ఆ జీవో నాకు కనపడలేదు. ఇప్పుడు ఇచ్చారు రవీంద్ర బాబు అది ఆ జీవో. అప్పుడు ఆ జీవో చూసినప్పుడు ఒక కాంపోనెంట్ నేను యాడ్ చేయడం జరిగింది. మొత్తము ఓన్లీ మున్సిపలే కాకుండా అన్ని రూరల్ కానీ, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ అండ్ 5%. ఆ విధంగా అంటే మనం చేసిన కార్యక్రమము మనకు తెలియకుండా రవీంద్ర బాబు తెలియదు. ఆయన ఇచ్చిన బుక్ ఇచ్చిన సార్కు, సార్ పక్కన నిలబడుకున్నా ఫోటో తీసుకున్నాము, వచ్చేసినాము అనుకుని ఉంటాడు. కానీ అతను ఇచ్చిన బుక్ వలన, నేను ఆ బుక్ చదివినందువలన దాంట్లో కొన్ని విషయాలు నేను వేరే విధంగా ఆలోచించి వాటిలో ఈ టోటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సనల్ టీఈపీలో నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన వల్ల చాలా మందికి అతను తెలియకుండా ఇండైరెక్ట్గా అతను హెల్ప్ చేసినోడు అవుతాడు. అది తెలియదు, అది నాకు తెలుసు. సో మనం చేసే కార్యక్రమాలు, అసోసియేషన్ చేసే కార్యక్రమాలు తప్పనిసరిగా మన అసోసియేషన్ మెంబర్సే కాకుండా ఏదైతే మనం ఎవరి కోసమైతే మనం పెట్టుకున్నామో ఆ వర్గానికి పనికొచ్చేట్టుగా మనం కార్యక్రమాలు చేస్తే ఆ అసోసియేషను ప్రభుత్వం కానీ లేకపోతే ఈ సంస్థ చిరకాలంగా శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అసోసియేషన్ చేయడం చాలా అభినందనీయము. ఇప్పుడు 6th పాయింట్ గురించి చెప్పారు. నేను వచ్చిన వెంటనే రవీంద్ర బాబు నేను డైరెక్టర్కి వచ్చిన పాటే నాకు ఫైల్ రావడం. ఆ ఫైల్ ఏంటంటే 2019లో డిఎస్సి టీచర్స్ వేశారు. అక్కడ విహెచ్ 6 పాయింట్ విహెచ్ ఉమెన్కు రిజర్వ్ చేసిన తర్వాత అది విహెచ్ ఉమెన్ రాలేదు. విహెచ్ మెన్ టాప్ లో ఉన్నాడు. అతను ఎవరు లేరు కదా, ఆ రోస్టర్ నాకు ఇవ్వమని చెప్పి ఆ పోస్ట్ నాకు కేసాడు. రిప్రజెంటేషన్ ఇచ్చాడు. రిప్రజెంటేషన్ అంటే నా ఫైల్లో మొత్తం చదివాను. ఫైల్ ఇచ్చిన పాటనే నోట్ చదివాను. నోట్ సంబంధించిన కరెస్పాండెన్స్ ఏదో ఉన్నాయో, కోర్ట్ ఆర్డర్స్, వాళ్ళ రిప్రజెంటేషన్స్, డెసిషన్స్ అన్నీ చదివాను. చదివిన తర్వాత అతను ఏం చేశాడంటే కోర్టుకు పోయాడు. హైకోర్టు పోతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చాడు. అతనికి ఆ పోస్ట్ ఇవ్వాలా అని. అంటే జడ్జిమెంట్లో జడ్జికి కూడా కనపడిన విషయాలు నాకు కనపడినాయి. ఇవ్వమని చెప్పి వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని మళ్ళీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ ఫైల్ మళ్ళీ లీగల్ కన్సల్టెంట్, చాలా మంది చాలా డిపార్ట్మెంట్, జిఐడి, ఆ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పోస్ట్ ఇవ్వకుండా మనం అప్పీల్ పోదాం బెంచ్కని రాసేసాం. అది ఆ టైంలో కరెక్ట్గా ఆ ఫైల్ జిఐడి పోయినప్పుడు వాళ్ళు ఏది రాస్తూ లాస్ట్లో ఒక సెంటెన్స్ రాశారు. ఈ ఉమెన్ డెవలప్మెంట్ డిఫరెంట్ లేబుల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి అని రాశారు. ఆ ఫైల్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి నా దగ్గర రావడం. రాసినప్పుడు ఇదంతా చదివాను. చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంటే
యాక్ట్ ఆ 23లో జీవో మన జీవో ఎంఎస్ 23 ఇచ్చాం కదా. ఆ 23లో ఇల్లిస్ట్రేషన్ ఒకటి ఉంది. పైన రూల్ ఉంది, కింద ఇల్లిస్ట్రేషన్. అది ఒక 10 టైమ్స్, ఇది ఒక 10 టైమ్స్ చదివాం. ఎలా దీనికి వాళ్ళు బాగా బలంగా రాశారు కేసు. డిపార్ట్మెంట్స్, లీగల్ కన్సల్టెంట్, లా డిపార్ట్మెంట్ రాశారు. ఇది ఎక్కడో అన్యాయం జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. నేను చాలాసేపు ఆలోచించాను. ఎక్కడో ఇతనికి ఈ అబ్బాయికి, బ్లైండ్ అబ్బాయికి అన్యాయం జరిగింది. దీన్ని మనం ఎట్లా సెటిల్ చేయాలా, మనం చెప్పింది ఎట్లా ఒప్పుకుంటాం. అది ఆలోచించి నైట్ అంతా ఆలోచించి అవన్నీ నేను మొత్తం ఆ జడ్జిమెంట్ చదివా. యాక్ట్ మనకి ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ యాక్ట్ సెక్షన్ చదివాను, 23 జీవో చదివాను, తెలంగాణ జీవోలు చదివాను, అన్ని చదువుతుంది. తర్వాత రవీంద్రబాబు ఫోన్ చేసింది. రవీంద్రబాబు ఈ విధంగా ఈ కేసు ఒకటి వచ్చింది చేస్తుంది. ఆ కేసు గురించి అతను ఆల్రెడీ మొత్తం చేస్తుంది. అవును సార్, ఇది సార్ కేసు, ఇది చేసిన తర్వాత నాకు అంత డిస్కస్ చేసినాక నాకు అర్థమైపోయింది ఈ కేసుని ఎలా దీన్ని ఒక 3 పేజెస్ దాని మీద రాసి నేను మళ్ళీ గవర్నమెంట్ లో ఒక పాయింట్ ఏది మిస్ అయినామంటే, మనం యాక్ట్ ప్రకారము మనము 3 years తర్వాత ఆ పోస్టు మనము వికలాంగులకు రిజర్వ్ చేసేదానికి లేదు. ఆఫ్టర్ 3 years తర్వాత ఇది ఓపెన్ అయిపోతుంది. దట్ ఈస్ యాక్ట్ ఆ విధంగా చెప్తుంది. 23 రూల్లో కూడా రూల్ పైన అదే విధంగా చెప్తుంది. రూల్ కింద ఇల్లిస్ట్రేషన్ లో మాత్రం ఆ ఇల్లిస్ట్రేషన్ కంటే టేకప్ చేస్తే మనం మనం ఇవ్వమని చెప్పాం కదా, ఉమెన్ కి ఇచ్చినందువల్ల ఆ ఉమెన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయిన వల్ల మళ్ళీ ఆ ఉమెన్ క్యారీ ఫార్వర్డ్ వల్ల అది 5 years బియాండ్ 3 years ఎక్స్టెండ్ అవుతుంది. ఈజ్ కంట్రాక్ట్ యాక్ట్ అండ్ రూల్. అంటే ఇల్లిస్ట్రేషన్ అగనిస్ట్ గా ఉంది, యాక్ట్ అగనిస్ట్ గా ఉంది, ఆ జీవోలో మనం రాసిన రూల్ అగనిస్ట్ గా ఉంది. 99 జీవో ఎంఎస్ నెంబర్ 19 జిఏడిలో కూడా అది మెన్షన్ చేయలేదు ఇల్లిస్ట్రేషన్. అప్పుడు దాన్ని 3 pages రాసుకుంటూ పంపించింది. రాసి మళ్ళీ ఉమెన్ లేనప్పుడు సేమ్ రిక్రూట్మెంట్ లో, అదే రిక్రూట్మెంట్ లో ఎవరైతే మెన్ అవైలబుల్ ఉన్నారో విహిచ్ ఇవ్వాలని రాస్తూ ఇతనికి ఆ పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉందో అతనికి ఇవ్వాలని రాసేస్తారు డైరెక్ట్ గా. అది మళ్ళీ చాలా డిపార్ట్మెంట్లో పోయింది. ఆఖరికి మినిస్టర్ దగ్గరికి, మినిస్టర్ గారు ఓకే చేసినాక అతనికి పోస్ట్ ఇవ్వండి ఆదేశాలు జారీ చేయండి. అంటే ఎందుకు ఎట్లా సాధ్యం అవుతుంది ఈ విధంగా? మీరు మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు బాధితులు, మాకు డైరెక్ట్ గా మాతో, ఎందుకంటే మాకు రకరకాల పనులు ఉంటాయి, రకరకాల వ్యాపకాలు ఉంటాయి, మీటింగ్స్ వాటికి మాకు టైం అంత స్పేర్ చేసే అవకాశం ఉండదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు, అసోసియేషన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు, వాళ్ళ రూల్ పొజిషన్ అన్ని మీకు చెప్పగలుగుతారు, ఏం జరిగింది అన్నీ. అది మీకు ఆ సమస్యల మీద మాకన్నా మీకు పూర్తి అవగాహన ఉంటుంది అసోసియేషన్. అప్పుడు మీతో గాన ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేసినప్పుడు మీ దగ్గర నుంచి నేను పూర్తిగా ఆ సమస్యను పూర్తిగా నేను స్టడీ చేసినంత, నేను సొంతంగా నేను స్వయంగా స్టడీ చేసిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఆ కార్యక్రమంలో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మీ దగ్గర నుంచి వచ్చిన దానివల్ల నేను ఉన్న ఎగ్జిస్టింగ్ యాక్ట్లు కానీ రూల్స్ కానీ అన్ని కోడీకరించుకొని మీ దగ్గర తీసుకున్న సలహాలతో నేను ఆ విధంగా రాయటం జరిగింది. ఇది ఎప్పుడు అవుతుంది? మీరు ఒక అసోసియేషన్ నాలెడ్జబుల్ గా ఉండాలి. ఇప్పుడు కొందరు వస్తారు, కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే, కొందరు
వాళ్ళకు పబ్లిసిటీ వచ్చే కార్యక్రమాలు అది రూల్స్ అగెనిస్ట్ గా అయినా సరే చీప్ పబ్లిసిటీ కోసం ఎక్కువ మంది అడుగుతారు. దానివల్ల వికలాంగులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు నష్టం ఎక్కువ జరుగుతుంది. దానికి భిన్నంగా మీ అసోసియేషన్ అటువంటి చీప్ పబ్లిసిటీ పోకుండా ఒక శాశ్వతంగా వికలాంగుల సాధికారత కోసం ఏ విధంగా మనం ముందుకెళ్తే ఏ కార్యక్రమాలు చేయాలనేది మీరు మా దృష్టికి చాలా పొలైట్గా, రవీంద్రబాబు చాలా పొలైట్గా మాట్లాడతాడు. ఒకవేళ మేము తప్పు చేసినా సరే మీరు ఎట్లా చేస్తారు సార్, అది విధంగా కాకుండా బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి అక్కడి నుంచి ఈ విధంగా మీరు చేశారు సార్, దీనివల్ల ఇది నష్టం జరిగిందని మనకు మెత్తగా మనకు సున్నితంగా మన దృష్టి తీసుకొస్తాం. దానివల్ల మనకు అతను చెప్పిన సమస్య పూర్తిగా అవగాహన అవుతుంది. దానివల్ల ఏ ఫెరోషి గారు వచ్చి మనం చెప్పినందువల్ల జరిగే నష్టం అనేది మీరు పొలైట్గా మాట్లాడి మీరు సాధించుకున్న విధానం ద్వారా అది సఫలీకృతం అవుతుంది. అది మీరు కోరుకున్న రిజల్ట్ మీరు తీసుకురాగలుగుతారు. అలాగే మీ అసోసియేషన్ ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా దగ్గర చాలా సమస్యలు పెట్టారు, ఇవన్నీ చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే నేను ఇచ్చే ప్రోగ్రాము వీటికన్నిటికీ సమాధానం చెప్తుంది. దీంట్లో మనము ఈ రకరకాల ప్రోగ్రామ్స్ అంటే మనము రూల్స్ గురించి నాకు ముందుగానే చెప్పారు. రూల్స్ ఈ విధంగా ఉంది, 5% రిజర్వేషన్ ఇంకోటి అడిగాను. నేను అడుగుతుంటాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రవీంద్రబాబు గారిని అసోసియేషన్ సబ్జెక్ట్ బాగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి రాసేటప్పుడు, కాంపోనెంట్ రాసేటప్పుడు మనకు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ అప్పుడు అంటే మన వికలాంగులు చదువుకునే దానికి పోయినప్పుడు మన వాళ్ళు ఆ ఇంపైర్మెంట్ వలన కొంచెము కాలేజీలో చేరటం, స్కూల్స్లో చేరటం కానీ లేకపోతే వాటిని పాస్ కావటం కానీ కొంచెం డిలే అవుతుంది. దానివల్ల ప్రభుత్వము ఏమిచ్చింది, చట్టంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 5 years రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే మామూలుగా మనము 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఒక కోర్సులో చేరాలంటే మెడిసిన్ కోర్సులో మనకు 30 ఏళ్ళ దాకా చేరాలి. అలాగే బీటెక్లో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్. ఆ జీవో నేను రాసేటప్పుడు నేను రాస్తున్నాను, ఈ విధంగా చేయాలా, లీగల్ ప్రొవిజన్ ఏముంది, దీనికి ప్రజెంట్ స్టేటస్ ఏమి, ప్రజెంట్ స్టేటస్ నిలబడిపోయాను. అసలు ప్రజెంట్ మనము ఈ 5 years ఏజ్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నామని అడగడం జరిగింది రవీంద్రబాబు ఇంకా ఆన్సర్ లేదన్నా. అంటే అటువంటి జీవోలు ఏం లేవు సార్ అండి. అలాగే ఇక్కడ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉండలేదు. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ నాకు అది ట్రాన్స్ఫర్ అయ్యి మన వికలాంగులకు సాధికారతకు ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అటువంటి చాలా ఉన్న ఇష్యూస్ నేను మనం రూల్స్ అనుకున్నాము, రూల్స్ ఇక్కడ అన్నిటికీ దగ్గరలో అన్నిటికీ పరిష్కారం ఉంది. 5% ప్రావర్టీ ఎలివేషన్స్లో, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో, ల్యాండ్లో 5% అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు, హౌసింగ్లో మనం, అలాగే ల్యాండ్ ఫర్ ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వీటన్నీ మనం దాంట్లో తీసుకొని రాబోతున్నాం ప్రోగ్రామ్. అది అన్ని డిపార్ట్మెంట్, ఎందుకంటే వికలాంగుల సంక్షేమ శాఖ ఎటువంటి పరిస్థితుల్లో వికలాంగులు ఏమీ చేయదు. వేరే డిపార్ట్మెంట్స్ను మనం కన్వర్జెన్స్తో తీసుకొని ఆ కార్యక్రమాలు చేపించే బాధ్యత వికలాంగుల శాఖ మీద.
అప్పుడు మాత్రమే మనము కోరుకున్న సాధికారత అనేది కనపడుతుంది. లేకపోతే మాకు ఇంత బడ్జెట్ వచ్చింది, అంత బడ్జెట్ ఖర్చు పెట్టినా అయిపోయింది వరకే మనం ఇంకా చెప్పొచ్చు. బడ్జెట్ రాలేదు, మాకు ఈ యాక్టివిటీ డబ్బులు లేవు, మాకు వచ్చిన బడ్జెట్ రాలేదండి, ఏం చేసామని కాదు కదా. ఖర్చు చేస్తే పోతే మనకు ఆకాశమే వద్దు, లిమిట్ అనేది లేదు. ఎంతవరకైనా మనం చేయొచ్చు. అదర్ డిపార్ట్మెంట్స్ ఇవ్వాలి. అలాగే ఇండస్ట్రియల్ పాలసీ నేను కొన్ని రోజులు పోరాడాను. ఎందుకంటే మన ఒక మిత్రుడు రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేశాడు, కార్యక్రమం పెడదామా. అతను ఏం చెప్పాడంటే, సార్ అప్పుడు డబ్బాలు ఇచ్చినారు, ఈ సైజ్ చెప్పాడు, 4x4 టెలిఫోన్ బూత్ పెట్టినారు, మంచి పేరు వచ్చింది గవర్నమెంట్, ఇక్కడ డబ్బాలు ఇద్దాం సార్. ఇక్కడ వికలాంగులు అసిస్టెంట్ నేను చెప్పాను, ఈ డబ్బాలు పోయి ఎప్పుడైంది, ఏం లేదు. ఇంకా మనము ఈ డబ్బాలు ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ల మీద డబ్బాలు పెట్టే యాటిట్యూడ్స్ ఆ విధంగా కాకుండా మనం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మన వాళ్ళు ఎదగాల, ఏ విధంగా ఎదగాలి అది ఆలోచించాలి. అతనికి ఉద్యోగం కల్పించేదే కాకుండా అతను 10 మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి మనం వికలాంగులు తీసుకురావాలి. మన ఇండస్ట్రీస్ పాలసీ ఒకటి ఉంది. ఆ ఇండస్ట్రియల్ పాలసీని మనం లాక్కొని వచ్చినామంటే, మనం పీడబ్ల్యూడీస్, ఎస్సీ ఎస్టీ పక్కన పబ్లిక్ పీడబ్ల్యూడీ పెట్టేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ డబ్బాల గురించి నాకు చెప్పాలని చెప్పి నేను ఎందుకంటే ఉండొచ్చు చిరు వ్యాపారంలో చిన్న కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. కానీ డబ్బాలు ఇచ్చే కార్యక్రమం అది పెద్ద మా పబ్లిసిటీ వస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఆ డబ్బా మళ్ళీ ఫుట్పాత్లు పెడతారు, ఫుట్పాత్లు బట్టి మళ్ళీ తీసేసిన వాటిని అతను మళ్ళీ ఒక డబ్బు చేస్తారు. అతను కాలుకు బల్పం కట్టుకొని ఆఫీస్ నుంచి, ఈ ఆఫీస్ నుంచి, వికలాంగుల ఆఫీస్ నుంచి, మున్సిపల్ ఆఫీస్ నుంచి, పోలీసుల దగ్గర తిరుగుతాం. దీనివల్ల అతనికి మనం ఇంకా ఆశలు కల్పించి అతను ఇంకా ప్రాబ్లమ్స్ లో దోషం. ఏపీసీస్ లో ల్యాండ్ ఇస్తున్నారు. నేను కూడా మందికి ఆదరగా మంది రకరకాల వ్యక్తులు ఎస్టీలు కానీ అదర్స్ కానీ ఫ్యాక్టరీస్ కోసం రకరకాల ఫ్యాక్టరీస్ కోసం ల్యాండ్ తీసుకోవాలి. బ్రహ్మాండంగా ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. ఇండస్ట్రియల్ పాలసీలో 45% సబ్సిడీ. అంటే 1 కోటి రూపాయలు అయితే 45 లక్షలు మనకు యూనిక్ ఇస్తుంది. కరెంట్ ఛార్జీల మీద కన్సెషన్, ఛార్జీల మీద కన్సెషన్. ఇట్లా ఆ ఇండస్ట్రియల్ పాలసీ ఆ కార్యక్రమాలు ఉన్నాయి. ఇన్సెంటివ్స్ అని మనం తీసుకున్నట్టే డెఫినెట్గా మనం కొన్ని రోజులకు, మనం 10 రోజుల తర్వాత వికలాంగ పారిశ్రామికవేత్తలు ఏ ఊరు, ఏ జిల్లా భిన్నా కూడా వాళ్ళు 10 మందికి ఉద్యోగులు కల్పిస్తారు. ఆ విధంగా మనము ముందుకెళ్ళాలి. అటువంటి కార్యక్రమాలు, మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు మనం తీసుకొని మనము థింక్ బిగ్, అంటే ఆలోచించాలి. అంతేగాని మనము ఏదో లోతుగా మనము మామూలుగా చిన్న విషయాలు మనం ఆలోచించుకొని, ఆ చిన్న విషయాలే మనం సాధించుకొని అయిపోయింది బ్రహ్మాండం చేసినాం వికలాంగుల కంటే కాదు. దానివల్ల వికలాంగ సాధికారత సాధించిన కాదు, ఏదో టెంపరీగా మనకు పేరు సంపాదించుకుంటాం, అంతేగాని వికలాంగులు కాదు. ఆ విధంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు మనము మీ అసోసియేషన్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నా దగ్గరికి కూడా చాలా విషయాలు తీసుకొచ్చి తప్పనిసరిగా మీది ఏది సమస్య నా దగ్గర తీసుకొచ్చినా దానివల్ల 10 మందికి ఉపయోగపడితే నేను తప్పనిసరిగా దాన్ని ట్యాకప్ చేస్తాను. మనము అదే ఇందాక చెప్పాడు సార్ చెప్తాడు, అది అవుతుందంటే అవుతుంది, లేకపోతే కాదంటే ఎవరు చెప్పినా కాదని చెప్పేస్తాను. అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చి అడిగారు చెప్పినా చూస్తాం చేస్తాం కరెక్టే. ఎందుకంటే మనం మోసం చేయకూడదు. వచ్చిన వాళ్ళను మనం నా పబ్బం కోసం మీకు స్వీట్గా మాట్లాడేసి ఇది అవుతుంది చూస్తాను, నేను గవర్నమెంట్ పంపిస్తాను, ఏదన్నా ఒకటి అన్ని కానప్పుడు గవర్నమెంట్కి పంపించేయాలి. మోసం చేయలేదు కదా. ఎందుకు కాదో చెప్పి అది వద్దు, అది ట్యాకప్ చేయద్దు, వేరే కార్యక్రమం చేసుకున్నాం, వేరేది పెట్టండి, ఈ విధంగా ఆ కార్యక్రమాలు చేస్తాం, ఈ కార్యక్రమాలు అనుకుంటే మనకు దానివల్ల మనము మేలు చేసేవాళ్ళం. అంతేగాని ఏదో మనం పబ్లిసిటీ కోసం అది కాని కార్యక్రమాలు టేకప్ చేసుకొని మనం
మనం దాన్ని టైం వేస్ట్ చేసుకుందాం అనుకున్నాం. మనం వికలాంగులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ సాధికారత కల్పించే ఏ కార్యక్రమాలు మనం ప్రవేశపెడితే బాగుంటుందో వాటిని ఆలోచించి వాటిని మా దృష్టికి చేస్తాను. నేను ఆల్రెడీ ఒక 16 ప్రోగ్రామ్స్ పెట్టాను. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ కరెక్షన్స్ కూడా టేకప్ చేస్తున్నాను. ఈగా సర్జికల్ కరెక్షన్ ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఆ డిపార్ట్మెంట్స్ ఆ ప్రోగ్రామ్ కన్నా మనం వస్తే ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసుకుంటాం. తర్వాత ఆ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయిపోతుంది. మనము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మనం వికలాంగులు సేవ చేయాలనో వాళ్ళు మనము ఏ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్దేశించుకుంటా వాళ్ళు చేయలేదు మాకు ఇవ్వలేదంటే అట్లా ఏం కార్యక్రమాలను వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి ఇండికేట్ చేయాలా. సో ఈ విధంగా మేము చేయాలా, ఈ విధంగా మీరు చేయాలా, ఈ విధంగా చేయాలా, దీని మీద మీరు గైడ్లైన్స్ ఇష్యూ చేయండి. సో దట్ ఈ వికలాంగుల సాధికారత అనేది సాధ్యం అవుతుంది. అంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఎప్పుడైతే నోటిఫై చేస్తారో దాని ప్రకారం వాళ్ళు డెఫినెట్గా మనం నోటిఫై చేస్తారు. ఆటోమేటిక్గా అది మామూలు అయ్యేదానికి వీలవుతుంది. మనము అటువంటి మన వాళ్ళ దృష్టికి తీసుకోబోకుండా ఉంటే మనము వికలాంగుల శాఖలో మనకు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకొని కరెక్ట్గా ఆ కార్యక్రమాలు మాత్రం మనం చేసుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు వికలాంగులకు పూర్తి సాధికారత సాధ్యం. సో మనం ఇన్వాల్వ్ ఆల్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ దగ్గరలో వస్తుంది. మీరు సంతోషంగా మిమ్మల్ని అందరితో నేను కూర్చొని మళ్ళీ మరొకసారి ఈ అవకాశం కల్పించిన అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ పెట్టండి. నేనేమి ఎందుకంటే నాకు కూడా మీతో మాట్లాడితే నాకు కూడా ఏం సమస్యలు ఉన్నాయి అంటే నేను ఈ అన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేసిన అన్ని జిల్లాలు నేను ఒక్కసారి తిరిగి అందరితో మాట్లాడిన ఈ అర్ధ గంటలో నాకు ఆ ఫలితం వస్తుంది. సో నేను అన్ని జిల్లాలు తిరిగినంత ఫలితం వస్తుంది ఈ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తే. నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. అలాగే ఏడీసీని కూడా నేను ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అసోసియేషన్ లీడర్స్తో పిహెచ్ కానీ హెచ్హెచ్ కానీ మనం ఏదైతే డిజబిలిటీస్ ఉన్నారో ఓహెచ్ కానీ వాళ్ళతో ఎవ్రీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు అది మనం మానిటర్ చేస్తాము. కమిటీలు కానీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఇవన్నీ మనకు దగ్గరలో రాబోతున్నాయి. అప్పుడు మనకు రూల్స్ కోసం మనము వెయిట్ చేయకుండా మన కార్యక్రమాలు మనము ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసేదానికి మనం ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఆ రూల్స్ కూడా దగ్గరలో వచ్చేస్తాయి. కాబట్టి శాశ్వత సాధికారతకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మేము అడిగిన వెంటనే మా కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. అలాగే ఏవైతే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయో ఆ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్నిటినీ కూడా వీలైనంత త్వరగా మీరున్నప్పుడే పరిష్కరించాలని చెప్పేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ, ఫైనాన్షియల్గా ప్రభుత్వం వెనకడుగు వేసినప్పటికీ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ వరకు మీరున్నప్పుడే వాటిని క్లియర్ చేస్తే కనుక ఖచ్చితంగా మాకు చాలా మందికి మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, అన్ఎంప్లాయీస్ సంబంధించి ఉన్నటువంటి 6th రోస్టర్కు ఉన్నటువంటి ఒక చిక్కుముడి
మీరు రీసెంట్ గానే నాగిరెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇష్యూలో లా డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్దాము అని చెప్పేసి చెప్పినా కానీ ఉండేసి జిఏడి రాసినటువంటి ఒక చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని తమరికి ఆ యొక్క ఇష్యూ విషయంలో మీ సజెషన్ అడిగినప్పుడు అన్ని ప్రొవిజన్స్ ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్ ని కూడా తీసుకుని మీరు చక్కనైనటువంటి రిప్లై రాయటం వల్ల ఈరోజు అతనికి జాబ్ వచ్చే పరిస్థితి సార్. ఈ యొక్క ఇష్యూ విషయంలో నాకు తెలిసి 2012 నుంచి కూడా ఉండేసి అనంతపురం ఇష్యూలోనే ఒకటి జరిగింది సార్. 23 ఉమెన్ టీచర్ పోస్టులు పెండింగ్ ఉన్నాయి, అక్కడ ఉమెన్స్ ఎవరు లేరు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి శ్రావణ్ కుమార్ అడ్వకేట్ ను పెట్టుకొని కూడా టిల్ టు డేట్ ఈ రోజు కూడా కోర్టుకి తిరుగుతున్న పరిస్థితి. ఈవెన్ అల్సో నాగిరెడ్డి కేసులో కూడా 2 సార్లు తన కోర్టుకి వెళ్ళిన పరిస్థితి. మొదటిసారి జడ్జిమెంట్ వస్తే కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు పట్టించుకోకపోతే మళ్ళా సెకండ్ టైం కోర్టుకి వెళ్ళిన పరిస్థితి. అప్పుడు సెకండ్ టైం కోర్టు కూడా ఫేవర్ గా ఇచ్చినప్పటికీ కూడా లా డిపార్ట్మెంట్ దానికి మీద అప్పీల్కి వెళ్దామని చెప్పేసి రాసినప్పటికీ మీరు రాసినటువంటి చక్కనైన క్లారిఫికేషన్ తోనే ఈ రోజు అతనికి పరిష్కారం దొరికింది. దీని వలన రాబోయే రోజుల్లో 99 జీవో ఇచ్చినప్పటికీ లేకపోతే చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది అధికారులు దాన్ని అవగాహన చేసుకోలేకపోవటం వలన ఈ రోజు ఆ పరిస్థితి ఉత్పన్నమైంది సార్. జడ్జిమెంట్స్ వచ్చినా గానీ వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడే వాటి ఫలాలు వారికి అందుతాయి సార్ ఉండేసి. ఇదే విషయంలోనే కాదు, ఈవెన్ ఆల్సో 6th పాయింట్ రోస్టర్ ఇష్యూలో కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఏదైతే ఆ రోజు గా ఉన్నటువంటి క్రమంలో నీలం సహాని మేడం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, చొల్లేటి ప్రభాకర్ గారు డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాకు ఎప్పుడు కళ్ళ ముందు ఉంటాయి సార్ ఉండేసి. ఆ రోజు నాకు ఒకటే విషయం చెప్పారు, గందరగోళము ఈ గొడవలు ఏమి వద్దు రవీంద్ర ఉండేసి మనం 3-4 కూర్చుందాం, దీనికి పరిష్కారం చూద్దామని చెప్పేసి మీరు 2-3 డేస్ పూర్తిగా ఆ ఫైల్ ను ముందేసుకుని మీరు స్పష్టంగా జీవో నెంబర్ 476 ప్రకారం ఎవరైతే గనక బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వారికి సింగిల్ రోస్టర్ పాయింట్ 14 ఉంది కాబట్టి ఆ 14 సింగిల్ రోస్టర్ పాయింట్ ఉంది అనేటువంటి దీంతో వాళ్ళకి ఫస్ట్ రోస్టర్ తీసుకెళ్లి అది జనరల్ చేశారు. బట్ మన విషయంలో ఎందుకు చేశారు అనే దాన్నే మనం బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పేసి మీరు ఆ రోజు ముందుకొచ్చి ఆ ఫైల్ ని మూవ్ చేయటం, ఆ ఫైల్ కి మీరు రాసినటువంటి ఆ పాయింటే ఒక విధంగా జీవాధారం అవడం కూడా మేము మర్చిపోలేము సార్ ఉండేసి. మేము ఫస్ట్ నుంచి యాక్చువల్గా ఈ రోజు మీటింగ్ స్టార్టింగ్ లోనే మా వాళ్ళందరికీ చెప్పాను సార్ ఉండేసి. ఫస్ట్ నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీలాంటి ఆఫీసర్ ఎవరైనా డైరెక్టర్ అయితేనే మాకు కొద్ది గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఐఏఎస్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఒక పనిష్మెంట్ ప్లేస్ గానే భావిస్తూ వాళ్ళు ఉన్నటువంటి 4-5 నెలలు ఇక్కడ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ నెక్స్ట్ పోస్టింగ్ ఏంటా అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకునే పరిస్థితి సార్ ఉండేసి. మీరు రిటైర్మెంట్ అయ్యే లోపల మా రిక్వెస్ట్ ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కి ఒక చక్కనైనటువంటి సర్క్యులర్స్ ద్వారా దానికి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయటం, అట్ ది సేమ్ టైం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 కి సంబంధించి రూల్స్ తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సెక్షన్ కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ కావాలో వాటినన్నిటిని కూడా మీరు వీలైనంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకొచ్చినట్లయితే కనుక మా యొక్క విభిన్న ప్రతిభావంతుల ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోదని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ, ఇందాకడ వాసు చెప్పినట్టు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వం మీది. నేను యాక్చువల్ గా సార్ దగ్గరికి నేను చాలా తక్కువ, ఐ థింక్ నేను ఆయన డైరెక్టర్ గా జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ 3 or 4 టైమ్స్ మాత్రమే నేను వెళ్ళాను. ఎందుకంటే కనుక ఆయనకి ఇష్యూని మనం రిప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనేటువంటిది ఆయనకి స్పష్టంగా తెలుసు. మొన్న 3 days 4 days బ్యాక్ వెళ్ళినప్పుడు రవీంద్ర నీ దగ్గర అయితే కనుక పెండింగ్ ఉన్నాయో అంటే మేము ఏదైతే ఇష్యూస్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయగలుగుతున్నామో వాటిని అన్నింటినీ కూడా మొత్తం రాసుకొచ్చి రేపు సాయంత్రం లోపు జస్ట్ 24 hours టైం ఇచ్చి రిప్రజెంట్ చేయి, వాటిలో ఏవైతే కనుక ఫీజిబుల్ గా ఉంటాయో గవర్నమెంట్ రికమెండ్ చేయగలగో వాటిని అన్నింటినీ కూడా నేను రికమెండ్ చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు నేను వెంటనే వాటిని తీసుకొచ్చి ఇవ్వడం కూడా సార్కి జరిగింది. కాబట్టి సార్ ఎప్పుడు కూడా ఆ వచ్చిన తర్వాత చిక్కుముడిగా ఉన్నటువంటి మనం అందరం మర్చిపోయాం ఉండేసి 2011 నుంచి 2021 వరకు ఏదైతే మనకి 10 years ఒకసారి రిజర్వేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నిటినీ కూడా 10 years ఒకసారి జీవోనే ఇస్తారు. అది మార్చిలో ముగిసిపోయినప్పటికీ ఎవరికి తెలియదు. బట్ సార్ వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా 10 years వరకు 2031 వరకు వాటిని అన్నిటిని కూడా
మళ్ళా ఎక్స్టెండ్ చేయిస్తూ జీవో తీసుకురావడం అయితేనేమి, ఎప్పుడు లేని రీతిలో ఎంత తొందరగా అంటే కనుక బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ జీవోకి సంబంధించి జీవో తీసుకురావడం అయితేనేమి, ప్రతి విషయంలో కూడా సార్ని ఏదో పొగడ్డం కాదుండేసి, బట్ ఒక విజన్ ఉన్నటువంటి ఆఫీసర్ ఉండేసి. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను ఈరోజు సార్ ముందే చెప్తున్నా, సిద్ధార్థ జైన్ గారి దగ్గర పని చేయటం అంటే ఆషామాషి ఇష్యూ కాదు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి మన డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ అందరూ కూడా ఒక విధంగా భయపడో లేకపోతే కనుక వెళ్ళిపోయిన పరిస్థితి ఉండేది. బట్ అన్నిటిని కూడా అటు డిఆర్డిఏ పీడీ చేస్తూ ఇట్లన్నిటిని కూడా సింగిల్ హ్యాండెడ్ తో ఆయన యాక్చువల్ గా అందరినీ చేసినటువంటి పరిస్థితి. సిద్ధార్థ జైన్ గారిని మెప్పించినటువంటి ఆఫీసర్ ఈ రోజు మనకి ఆఫీసర్ గా రావడం నాకు చాలా సంతోషం. నేను అందుకని చెప్పేసి కొంతమంది ఆఫీసర్స్ దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకే తెలుసు ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నేను చేస్తున్నటువంటి శాఖకి ఏమి చేస్తే గనక వాళ్ళకి సరైన న్యాయం చేయగలుగుతానని చెప్పేసి వాళ్ళకే తెలుసు. అటువంటి ఆఫీసర్ లో మొట్టమొదటిగా నిలబడే వ్యక్తి మన డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి సార్ ఉండేసేసి. కాబట్టి రాబోయే రోజుల్లో మన అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తూ ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.